సరిగ్గా ఇదే సమయానికి ధన్వి ఇంటికి వచ్చిన అతడి తండ్రి నీలకంఠానికి సుపరిచితుడైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకర్ రావు తండ్రి ముందే ధన్విని సుత్తిమెత్తగా మందలిస్తున్నాడు. కేవలం నీ తొందరపాటుతో ఒక గొప్ప అవకాశాన్ని చేజార్చుకున్నావు. స్టేట్ సర్వీస్ కమిషన్ బోర్డులో మెంబర్ అయిన రాఘవరావు ద్వారా ఆయన ధన్వి గురించి తెలుసుకున్నాడు. అది కావాలని కాదు, నిన్న రాత్రి ఓ క్లబ్లో జరిగిన చర్చలో. ఆ క్షణం దాకా ధన్వి గ్రూప్ 1 సర్వీస్ పరీక్షకు వెళ్ళినట్టు కానీ, రిటర్న్లో ఉత్తీర్ణుడై ఇంటర్వ్యూకి వెళ్ళడం గురించి కానీ సుధాకర్ రావుకి తెలీదు. రాఘవరావుతో జరిగిన చర్చలో మొత్తం వివరాలు తెలుసుకున్న సుధాకర్ రావు నీలకంఠానికి చెప్పాడు. ఆయన ప్రోద్బలంతోనే ఇంటికి వచ్చాడు. అసలు ఈ తతంగం గురించి నాకు ఒక్క మాట ఎందుకు చెప్పలేదు? నీలకంఠం మండిపడుతుంటే చెప్పడానికి ఏముంది నాన్నా అన్నాడు ధన్వి క్యాజువల్గా. విన్నారుగా సార్, సుధాకర్ రావుతో కంప్లైంట్లా అన్నాడు నీలకంఠం. ఇది వీడి వరస. తనంతట తానుగా ఉద్యోగం సంపాదించుకోలేడు. మరొకరి సహాయం తీసుకోమంటే పౌరుషాన్ని ప్రదర్శిస్తుంటాడు. వీడిక జన్మలో బాగుపడడు. వీడి బ్రతికింతే. జవాబు చెప్పాలనుంది ధన్వికి. కానీ పరాయి వ్యక్తుల ముందు తండ్రితో వాదించడం ఇష్టం లేదతడికి. అసలు తనలో ఉన్న ఏ లోపం గురించి తండ్రి అలా తూలనాడుతున్నాడో కూడా బోధపడ్డం లేదు. ఇక ఆ జాబ్ పోయినట్టేనా సార్? నీలకంఠం ఆర్తిగా అడిగాడు సుధాకర్ రావు గారిని చూస్తూ. ధన్వికిది నచ్చడం లేదు. మీ వాడికి జాబ్ రాకపోవడం ఒక్కటే కాదు నీలకంఠం గారు. ఇంటర్వ్యూ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ శరత్ చంద్ర కమిటీకి రాజీనామా చేసేదాకా వెళ్ళాడు. కేవలం మీ వాడి విషయంలో సమర్థించబోయి ఓడిపోయి ఆ అవమానం జీర్ణించుకోలేక ఆయన రిజైన్ చేశాడని రాఘవరావు చెప్పాడు. విభ్రమంగా చూశాడు ధన్వి. ఇది ధన్వికి ఇప్పుడే తెలిసిన ఓ కొత్త విషయం. అది కాదు ధన్వి ఆ క్షణంలో ఆలోచిస్తున్నది. రాజీ పడటాన్ని జీవిత ధ్యేయంగా మార్చుకుని దేనికైనా అమ్ముడుపోయే వ్యక్తులున్న సమాజంలో ఇంకా ఒకరిద్దరు శరత్చంద్రలు ఉన్నారన్నమాట. చాలా సంతృప్తిగా అనిపించింది. ఇక అక్కడే నిలబడితే తన మూలంగా నీతికి నిలబడే శరత్చంద్రలు అన్యాయమైపోవడం గురించి నాన్న మరో చిన్న సైజు ఉపన్యాసం మొదలుపెట్టి అతడిని అప్రయోజకుడైన వ్యక్తంటూ తూలనాడ్డం మొదలు పెడతాడు. అందుకే ఇక ఆ చర్చలో తన ప్రమేయం అవసరం లేనట్టు గదిలోకి నడిచాడు. తల్లి నిలబడి ఉంది నీళ్లు నిండిన కళ్ళతో. ఏమైందిరా నీకు? ఇక నువ్వెప్పుడు మారుతావు? అమ్మకి అసలు ఏం జరిగింది అన్న విషయంతో పని లేదు. ఆమె జీవితంలో చాలా భాగం నాన్న గొంతుకి మైక్లా వ్యవహరించడంతోనే గడిచిపోయింది. మీ నాన్నగారు ఎంత బాధపడుతున్నారో తెలుసా? అది చాలా మంచి ఉద్యోగం అటుగా తనకు తెలిసిన విషయం ఏకరువు పెట్టింది. 10 నిమిషాలు కోపాన్ని దిగమింగుకుంటే ఆ ఉద్యోగం నీకొచ్చేదటగా. తల్లివైపు చూశాడు. జాలేసిందేమో. లాలనగా దగ్గరకు తీసుకున్నాడు. నేను ఉద్యోగం రాకూడదని అక్కడ కోరి రాద్ధాంతం చేయలేదమ్మా. లక్షలకి ఆశపడి ఉద్యోగాన్ని నడి బజార్లో అమ్మకానికి పెట్టిన కొందరు వ్యక్తుల ఆలోచనల్ని తూర్పారపట్టాను. మేధస్సుకి పట్టం కట్టరని తెలిసే వాళ్ళని నిలదీశాను. ఎందుకలా అనిపించింది? అలా నిలదీసింది అమ్మ కాదు. ఎప్పుడొచ్చిందో సామ్రాజ్యం నిలబడి ఉంది అమ్మకి చేరువగా. నిన్నేమన్నా డబ్బడిగారా? ధన్వి జవాబు చెప్పలేదు. అందరూ డబ్బుతోనే ఉద్యోగాలు కొనుక్కుంటారని ఎందుకనుకుంటావు ధన్వి? ఒకరిద్దరు తెలివైన వాళ్ళని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉందిగా. అలా సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఇంటర్వ్యూలో ఎలా ప్రవర్తిస్తారో నాకు తెలుసు. అర్థం లేని ప్రశ్నలతో క్యాండిడేట్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని ప్రయత్నించరు. అలా నిన్ను ఇబ్బంది పెట్టారా? అడిగింది సామ్రాజ్యం. ఎస్, స్థిరంగా అన్నాడు ధన్వి. ఆ రోజు ఇంటర్వ్యూలో జరిగిన ప్రశ్నల్ని మననం చేసుకుంటూ ఆ విషయం నాకు అర్థమయ్యేట్టుగా ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు సామ్రాజ్యం. నాకున్న విద్యార్హతల గురించి పట్టించుకోలేదు. నేను చేయాల్సిన జాబ్ గురించి మాట్లాడలేదు. నన్ను ఫెయిల్ చేయడం మాత్రమే ధ్యేయంగా పెట్టుకుని నాతో వాగ్యుద్ధానికి దిగారు. నేనేదో శత్రువునన్నట్టుగా హడావుడి చేశారు అన్నాడు కిటికీ దగ్గరికి బడలికగా నడిచి. అయినా నేను తొందరపాటు ప్రదర్శించకుండా ఓపిక పట్టాను. వ్యక్తిగతమైన కక్షని ప్రదర్శించబోయిన కమిటీ మెంబర్స్ కొందరు నేను చేయని తప్పుకి హితబోధ చేయబోతే జరుగుతున్న ప్రభుత్వ విధానాల గురించి, మనుషులకి పట్టని విలువల గురించి జవాబు చెప్పాను. అంతే. అది కాదు సామ్రాజ్యం. నేను కమిటీని సంతృప్తిపరిచే స్థాయిలో నా తెలివిని ప్రదర్శించకపోతే నన్ను సమర్థించిన కమిటీ చైర్మన్ శరత్ చంద్ర గారు రాజీనామా ఎందుకు చేశారు? నీలా సంఘంలో ఇమడలేని ఇంకో వ్యక్తి కాబట్టి.
టక్కున అంది సామ్రాజ్యం. అవును ధన్వి, అసలు ఆ పెద్ద మనిషికి చేవ ఉంటే పిరికివాడిలా పారిపోయేవాడు కాదు. కమిటీలో ఉండి పోరాడి మరీ నీ విషయంలో సాయం చేసేవాడు. పోరాడాలనే ఆలోచన అందరికీ ఉండదు సామ్రాజ్యం. అప్పుడు వాళ్ళని ఎస్కేపిస్టులు అనాల్సి ఉంటుంది ధన్వి. ఆవేశంగా అంది సామ్రాజ్యం. మేధావులు అనిపించుకునే అలాంటి వ్యక్తులే న్యాయాన్ని నిలబెట్టలేక ఆర్మ్ చైర్ ఆప్తమిస్టుల్లా పలాయనానికి సిద్ధపడితే సామాన్యుల మాటేమిటి? సంఘానికి ఉపయోగపడని తెలివిని మెదళ్లలో దాచుకుని అద్దాల తలుపుల వెనుక కూర్చుని సంఘం ఏమైపోతుంది అని ఆలోచించే ఇలాంటి మేధావులు ఆకలి కోసం రొట్టె ముక్కని దొంగతనం చేస్తూ పట్టుబడ్డాక తన పరిస్థితిని ధైర్యంగా తెలియజెప్పే మామూలు మనుషుల కన్నా అధములు ధన్వి. డాక్టర్ శరత్ చంద్ర గురించి సామ్రాజ్యం అలా మాట్లాడడం నచ్చలేదు. వద్దు, లెట్స్ డ్రాప్ ది మ్యాటర్. ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నావో చూసావా ధన్వి? నిర్లిప్తంగా నవ్వింది సామ్రాజ్యం. నీకోసం ఓ వ్యక్తి అక్కడ అందరితో యుద్ధానికి సిద్ధపడ్డాడని తెలిసేసరికి నీకు ఆయన మీద హఠాత్తుగా సానుభూతి పెరిగిపోయింది. యుద్ధం చేసినా కానీ చివరికి ఏం సాధించాడు అన్న ఆలోచన నీకు లేదు. అసలు విశ్లేషణలా ఆగింది అరక్షణం పాటు. నువ్వేమవుతావో తెలియక నీ ప్రవర్తన గురించి బాధపడే మీ నాన్నకి నీ గురించి ఏమీ చేయలేక అస్త్ర సన్యాసం చేసిన శరత్ చంద్రకి తేడా ఏమిటి? ఇద్దరు ఒకటేగా. ఇక్కడ సమస్య నేను గెలవటం ఓడ్డం కాదు సామ్రాజ్యం. నీతిగా బ్రతకడమా లేక అవినీతితో అయినా జీవితాన్ని గెలుచుకోవడమా అన్న విషయం. అలా వాస్తవాన్ని అనలైజ్ చేస్తే డాక్టర్ శరత్ చంద్ర అవినీతికి తల ఒగ్గలేక తన లాభాన్ని త్యాగం చేశాడు. నన్ను గెలిపించలేకపోతేనేం, తను ఓ ఆదర్శానికి కట్టుబడి ఉన్నాడుగా. అంటే ఆయన నైతిక విలువల్ని పాటించిన ఉత్తముడైన వ్యక్తేగా. ఆచరణ యోగ్యంగా విలువల్ని మలుచుకోలేని మేధావులు నా ఉద్దేశంలో లైబ్రేరియన్స్ లాంటి వాళ్ళు ధన్వి. లైబ్రరీలో ప్రపంచానికి చెందిన చాలా గ్రంథాలు ఉన్నా ఏ ఒక్కటి చదవలేని లైబ్రేరియన్స్ కన్నా తెలివుండి వినియోగించని ఈ సోకాల్డ్ మేధావులు ఎలా గొప్పవాళ్ళనిపించుకుంటారు? ఈరోజు సామ్రాజ్యం చాలా గట్టిగా ఆర్గ్యూ చేస్తోంది. అది అమ్మ సమక్షంలో. అమ్మ లోతుగా ఆలోచించలేని ఆడది. అందుకే విషయం కుదిస్తే తప్ప ప్రయోజనం లేదనిపించింది ధన్వికి. సామ్రాజ్యాన్ని నిరోధించడానికి అన్నట్టుగా అన్నాడు. యుద్ధంలో గైడ్ చేసే సైన్యాధిపతి సైనికుడిలా పోరాడడు సామ్రాజ్యం. పోరాటానికి కావలసిన స్ఫూర్తి అందిస్తాడు. మేధావి వర్గం ఆ కోవకి చెందిందే. మాటకారివి ధన్వి, నవ్వేసింది. నీకనుగుణంగా ఆర్గ్యూ చేయగల సమర్థుడివి. సమీపంలో సావిత్రి లేకపోవడం చూసి అంది సామ్రాజ్యం. నీలాంటి ఓ పెద్ద మనిషి ఓ రైలు భోగిలో ప్రయాణం చేస్తూ న్యూస్ పేపర్ ముక్కల్ని కిటికీలో నుంచి అదే పనిగా విసురుతున్నాడట. ఎదురుగా కూర్చున్న నాలాంటి ఓ ఆడదానికి చిరాకేసి ఏం ఆశించి ఆ కాగితపు ముక్కలు విసురుతున్నారు అని అడిగింది. దానికి ఆ యువకుడేమన్నాడో తెలుసా? చెప్పు. ట్రైన్ మీద కలియబడే ఏనుగుల్ని తరమడానికి కాగితపు ముక్కల్ని విసురుతున్నా అన్నాడు. ఆ యువతి ఆశ్చర్యపోయి బయటికి చూసింది. అసలు ఏనుగులు ఎక్కడున్నాయి అని అడిగింది. పకాల్న నవ్వేసిన సదరు యువకుడు కాగితపు ముక్కలు విసురుతుంటే ఇంకా ఏనుగులు ఎక్కడుంటాయి అన్నాడు. అంత టెన్షన్లోనూ నవ్వకుండా ఉండలేకపోయాడు ధన్వి. ఇప్పుడు ఈ జోక్ చెప్పడంలో నీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోవచ్చా అన్నాడు. సింపుల్ ధన్వి, తెలివైనవాడు ప్రతి చర్యని సమర్థించుకోగలడు. ఆ ట్రైన్లో యువకుడిలా నువ్వు ఓ మేధావిని సమర్థించడం కూడా నాకు అలానే అనిపించింది. ఆ తర్వాత గొంతు స్థాయి తగ్గించి నెమ్మదిగా అంది సామ్రాజ్యం. నా సమస్య అది కాదు ధన్వి. నువ్విలా ఎక్కడా సెటిల్ కాకుండా ఉండిపోతే రేపు నా దగ్గర ఓడిపోవాల్సి వస్తుంది. హఠాత్తుగా ధన్వి మొహం వివర్ణమైంది. నో ప్రాబ్లం, నేను గెలవడానికి ఇంకా వ్యవధి ఉంది. ఓకే, అది బిడియమో లేక గుండె లోతుల్లో ఉవ్వెత్తున లేచిన ఆలోచనల ఒరిపిడికి ఆమెలో మొదలైన ఆందోళన ఆమెకి తెలీదు. గుర్తుందిగా, రేపు సాయంకాలం 5 గంటలకి మా ఇంట్లో మనం సమావేశం అవుతున్నాం. సామ్రాజ్యం కదిలింది రాయంచలా. బడలికగా బెడ్ మీద వాలిపోయిన ధన్వి మధుళి రూపాన్ని ఊహించుకున్నాడు. ఎందుకో మధుళి అడిగింది చాలా చిక్కు ప్రశ్న అనిపించింది. అలా ఎంతసేపు ఆలోచించాడో అతడికి గుర్తులేదు. మాగన్నుగా నిద్రపట్టిన ధన్వి ఎవరో తట్టినట్టు అనిపించి కళ్ళు తెరిచాడు. గదిలో విద్యుత్ దీపపు కాంతి. వాల్ క్లాక్ రాత్రి 9 గంటలు సూచిస్తోంది.
సమీపంలో అన్నం ప్లేట్తో అమ్మ నిలబడి ఉంది. వాతావరణం ఇంత ప్రశాంతంగా ఉందేం? విస్మయంగా చెవులు రెక్కించాడు. ఆ సమయంలో లెక్క ప్రకారం నాన్న తాగి తనను తూలనాడుతుండాలి. అసలు ఈ రాత్రి తండ్రి ప్రవర్తన తారాస్థాయిలో ఉంటుందనుకున్నాడు. అలాంటి ఛాయలు కనిపించకపోవడంతో నాన్నగారు లేరా అన్నాడు రహస్యంగా. మనసు బాగోలేదట్రా. తొందరగా భోజనం చేసి పడుకుండిపోయారు. అన్నం ముద్దలుగా కలుపుతోంది అమ్మ. భోంచేసిన తర్వాత నెమ్మదిగా అప్పుడు అందించింది సావిత్రి ఓ కవరుని. మరో వారం రోజుల్లో ఢిల్లీలోని తమ కార్యాలయానికి ఇంటర్వ్యూకి హాజరు కమ్మంటూ ఇంజనీర్స్ ఇండియా వాళ్ళు పంపించిన కాల్ లెటర్ అది. ఆ ఎన్వలప్ ఏమిటో బోధపడినట్టు నాన్నగారికి చూపించలేదురా అంది రహస్యంగా. విస్మయంగా అడిగాడు. అదేంటమ్మా? అది కాదురా. అటు ఇటూ చూసి నెమ్మదిగా అంది. ఒకవేళ ఈ ఉద్యోగం కూడా రాలేదనుకో, నువ్వక్కడేదో అరిచి గోల పెట్టావు అంటారు మీ నాన్న. అందుకే ఆయనకి చూపించకుండా ఇప్పుడిస్తున్నా. ధన్వి మనస్సు అదోలా అయిపోయింది. కట్టుకున్నవాడికి కన్నబిడ్డకి మధ్య నలిగే అమ్మ తనకి రావలసిన ఉద్యోగం కన్నా ఇంట్లో గొడవకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మాట్లాడుతుంది. అమ్మలంతా ఇంత ప్రేమని ప్రకటిస్తారో లేదో అతడికి తెలియదు, కానీ తన తల్లి మాత్రం ఖచ్చితంగా ఇలాగే ప్రవర్తిస్తుంది. తనకు చెందిన ఏ విషయంలో అయినా. ఈసారైనా నీకు ఉద్యోగం వస్తే దీనంగా చూసిన అమ్మ, మీ నాన్నగారికి ఇక ఏ దిగులు ఉండదురా అంది ప్రాధేయపడుతున్నట్టుగా. ధన్వి మనసు నిజంగా ద్రవించిన క్షణమది.